బంగారం అనేది ఎప్పుడైనా బంగారమే. అది అక్షయ తృతీయ నాడా, ఏకాదశి నాడా, దశమి నాడా, ఇవన్నీ కూడా వ్యాపారంలో తెచ్చుకునేటటువంటి పెను మార్పులు, పెను సంచలనాలే తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు నన్ను తిట్టినా సరే నేను నిజమే మాట్లాడతా. ఇప్పుడు అక్షయ తృతీయ అంటే ఏమిటి? అక్షయ తీజ్ అని కొందరు చెప్తుంటారు. అంటే దేనికి ఇది అక్షయ తృతీయ? ఏమో పేరు బాగుందేమో. అక్షయ తీజ్ అని అంటే అక్షయ తృతీయ దేనికి సంగతి? అంటే ఏ బంగారం వల్ల లక్ష్మీదేవికి ఇష్టమైన రోజా అంటే ఏంటిది ఇది? లక్ష్మీదేవికి ఇష్టమైంది అమావాస్య. అమావాస్య అంటే అమ్మవారికి చాలా ఇష్టం. తమిళనాడులో చూడు, అసలు అమావాస్యని దేదీప్యమానంగా చూస్తారు. వీళ్ళమ్మ గడుపు గాలిపోను. మామూలప్పుడేమో అమావాస్య అంటే ఏదీ చెయ్యరు, ఏదీ ఒప్పుకోరు. మళ్ళీ దీపావళి వస్తే మాత్రం ఓయమ్మ లక్షల్లో టపాకాయలు కొంటారు, వేలల్లో స్వీట్లు కొంటారు, పిల్లలకి బట్టలు కొంటారు. అదేమిటో అర్థమై చావదు. దీపావళి పండుగ చేసుకోకూడదుగా మరి అమావాస్య చెడ్డదైతే. అసలు హిందువులు చేసుకునే ఏ ఒక్క పండగ కూడా మంచి రోజు నాడు లేదయ్యా. నువ్వు ఏదైనా చూసుకో. సంక్రాంతి ఎప్పుడు వస్తుంది? శివరాత్రి ఎప్పుడు వస్తుంది? వినాయక చవితి, కృష్ణ అష్టమి, శ్రీరామ నవమి, దుర్గా అష్టమి, మహర్ నవమి, సుబ్రహ్మణ్య షష్ఠి, దీపావళి, అమావాస్య. ఏ పండగ ఉంది నాన్న నీకు? కానీ ఆ పండగలప్పుడు మాత్రం అన్నీ జరుగుతాయి. మిగతా అప్పుడు మాత్రం అమ్మో ఇవాళ చవితి వద్దు, అమ్మో ఇవాళ ద్వాదశి వద్దు, నా బొంద. అమావాస్య నాడు బయటికి కూడా పంపరు కదా ఇవన్నీ కదా. మరి దీపావళి ఎందుకు చేస్తున్నారు? మానేస్తారా వీళ్ళంతా? అమావాస్య నాడు దీపావళి చేయడం మానరు. మనుషులం, మన అవసరాలకి తగ్గట్టుగా, మన కోరికలకి తగ్గట్టుగా మనం బతుకుతాం. ఇదంతే.